నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పూనీలా సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కొల్లు, ఎంపీ కేశినేని. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ నేతలు కొట్టేది మాదిగాని జీవీ మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. విజయవాడ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి విజయవాడ సంస్కృతి భవనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ ఉత్సవం నిర్వహించేందుకు కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ తమ రాజకీయ ఉనికి కోసం, జగన్ మెప్పు కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా ఎగ్జిబిషన్ కోసం మచిలీపట్నంలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన గొల్లపూడిలోని 40 ఎకరాల భూమిని 56 రోజులు వినియోగించుకుంటున్నందుకు 45 లక్షలు చెల్లించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎండి ఇర్ఫాన్ కూడా పాల్గొన్నారు. దేవినేని అవినాష్, ముందు నువ్వు రాజకీయాల్లో వాస్తవాలు మాట్లాడడం నేర్చుకో. ఏదో నీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా పయనిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిపై చేసిన నువ్వు ఆరోపణలను తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం. దేవినేని అవినాష్, నీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలకి ఏ పార్టీలో మారుతావో నీకే తెలియదు. అట్లాంటి వ్యక్తివి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారిని విమర్శించిన నైతిక అర్హత నీకు లేదు. నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాం. వాస్తవాలు మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా చేపట్టిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి కానీ మీరు మీ చెంచాగాళ్ళు కానీ పార్టీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విషపు జల్లు జల్లుతున్నారు తప్ప వాస్తవాలకు ప్రజలు తెలియజేయట్లా మీరు. కానీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ. దసరా ఉత్సవాలని కేశినేని శివనాథ్ చిన్ని గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. సిటీ వైబ్రెంట్ అనే సొసైటీ పేరుతో విజయవాడ నగరాన్ని మైసూరు తరహాలో ఈ యొక్క ప్రాంతాలని, చుట్టుపక్కల వచ్చే ప్రాంతాలు, విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఉత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మచిలీపట్నంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూమి 40 ఎకరాలు. గతంలో కూడా అనేక మంది రైతులు కవులు తీసుకున్నా కూడా కవులు వచ్చే పరిస్థితి లేదు. ఆ గుడి ఆదాయం లేనప్పుడు ఆ యొక్క గుడి చైర్మన్ కానీ, ఆ గుడి పాలకవర్గం కానీ ఆదాయం రాబట్టడం కోసం ఫలించిన చెట్లకే రాతి దెబ్బలు అన్నట్టు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు చేస్తున్న ప్రజాసేవని వారవలేక రాజకీయాల్లో మేము కూడా ఉన్నాం అని ఈరోజు ప్రచారం చేసుకునే దానికే దేవినేని అవినాష్ అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంపీ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీగా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మీ విమర్శలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కబ్జాల గురించి మాట్లాడటం అంటే విజయవాడలో ఏ చెట్టును అడిగినా, పిట్టను అడిగినా ఎవరు కబ్జాలు చేసి ఈ స్థాయిలో ఉన్నారు, కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరనేది ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాగే మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ గురించి మాట్లాడలేని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. అంటే విజయవాడ ప్రజలకు మంచి జరిగితే వైఎస్ఆర్సీపీ ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు
13 సంవత్సరాల తర్వాత విజయవాడ నగరంలో విజయవాడ నగర ప్రజలకు ఒక అవసరాలకి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం విజయవాడ ఉత్సవం. ఈ విజయవాడ ఉత్సవం ద్వారా విజయవాడలో జరిగే దసరా పండక్కి మరింత శోభను తీసుకురావడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నమాట విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఈరోజు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే రకరకాల కార్యక్రమాల్లో ఈరోజు తలమునకలైపోయిన వాళ్ళు పండగ వచ్చిన సందర్భంగా ఓకే ఈరోజు కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయంలో ఈ యొక్క పత్రికాగోష్ఠి సందర్భంగా మీ అందరికి కూడా ప్రత్యేక శుభాభినందనలు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏమన్నావు అవినాష్ గారు వెల్లంపల్లి, మీ ఇద్దరు కాగితం పులులు. మీకు ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు. మీరు పేద ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజా సమస్యల పట్ల మాట్లాడేటువంటి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడటం చూస్తూ ఉంటే. ఏమంటే ఏంటి మీ యొక్క ఆరోపణలు అసలు పసందా? నిరూపించండి దమ్ముంటే. అసలు పోలీసులకు కూడా నేను వాళ్ళకి ఒక పిటిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సత్యదూరమైనటువంటి గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి గొల్లపూడిలో ఉన్న ఆస్తులను పరిరక్షించడంతో పాటుగా ఆలయానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మచిలీపట్నం గొడుగుపేటలోని భూనీలా సమేత వెంకటేశ్వర స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ సభ్యులు ముత్తంశెట్టి మురళి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, డీసీఏంఐ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వర్లమూడి లక్ష్మీనరసింహారావులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశమైన దేవాలయ కమిటీ పెద్దలు గొక్కులు రవీంద్ర గారు, కొనకల నారాయణ గారు, బండి రామకృష్ణ గారు, బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు. మేము విజయవాడ ఉత్సవం దసరా నవరాత్రుల సందర్భంగా దసరాకు వచ్చే భక్తులకే కాకుండా విజయవాడ నగర వాసులకి దసరా సెలవు దినాల్లో ఎప్పుడూ సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడ నగరంలో ఆ కళలన్నీ మసకబారుతున్నాయి. ఈ కళలను అందరికీ అందించి దసరాకి మరింత శోభ చేకూర్చే విధంగా ఒక ఉత్సవం తయారు చేద్దామని తెలిసి విజయవాడ నగర ప్రజలందరూ కలిసి వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ అనే సంస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ఉత్సవాన్ని మేము విజయవాడ నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో మేమందరం కూడా ఇవాళ అన్ని రకాల పద్ధతుల్లో ముందుకి ఒక రిలీజియస్ టూరిజం తీసుకువెళ్ళాలని మేమందరం, మైసూరు ఏ విధంగా దసరాలకి మైసూరు ఏ విధంగా అనుకుంటారో అదేవిధంగా విజయవాడని ముందుకు తీసుకెళ్దాం. దసరాని విజయవాడలో కూడా దసరా అంటే దేశ విదేశాల్లో తెలిసే విధంగా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అక్కడ మాకు స్థలాలు మేము చూసిన సమయంలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి 39 ఎకరాలు ఉందని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. దానిలో భాగంగా సరే నేను కూడా కొంచెం పార్లమెంట్ సమావేశాలు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉండటం వల్ల ఢిల్లీలో ఉండటం వల్ల కొంచెం మిస్కమ్యూనికేషన్ 2-3 రోజులు జరిగింది. కానీ ఈ సమయాభారం వల్ల మేమందరం కూడా కూర్చుని గౌరవులు పెద్దలు అమాచులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్నటువంటి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి విజయవాడ గొల్లపూడిలో ఉన్నటువంటి సుమారుగా
39.99 ఎకరాల స్థలం ఉంది అక్కడ. మరి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం మాత్రం అక్కడ చేస్తూ ఉన్నారు. దాని నుంచి మరి లీజు కూడా తక్కువ వస్తుంది. అట్లాగే ఇప్పుడు విజయవాడలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలని పురస్కరించుకొని విజయవాడ వైబ్రెంట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా దసరా ఉత్సవాలు నిర్వహించడానికి విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరూ, కృష్ణా జిల్లా పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాని మీద అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఎగ్జిబిషన్ కొంత స్థలం రిక్వైర్మెంట్ ఉంది. మరి గొల్లపూడిలో ఉన్నటువంటి స్వామివారి స్థలాన్ని మనం కానీ ఒక 50 రోజులు వాడుకోవడానికి ఇస్తే అది ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఉంటుంది. అలాగే దేవాలయానికి కూడా కొంత ఆదాయం ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలందరూ కూడా భావించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ప్రభుత్వానికి లెటర్ రాశారు. దాన్ని పురస్కరించుకుని చాలా అనుమానాలు వచ్చినాయి అందరికీ. ఏంటి భూమి కానీ బదలాయింపు అయిపోతుందా, ప్రభుత్వం రానున్న దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని సింగినగర్లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ జగదీశ్వరి మాట్లాడుతూ ఈ విధమైన పోటీల వల్ల విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాలు మెరుగుపడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ చంద్రశేఖర్, ఇతర అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ గౌ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ సుగుణాలరెడ్డి, పీజీ విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ వివిఎల్ నాయుడు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎదుర్కొనే ఒక బలవంతురాలిని మనం సృష్టించాలి అనుకొని అలా అందరి అంశాలతో సృష్టించిన దేవతే దుర్గాదేవి. 18 చేతులతో ఇంకా దుర్గాదేవిని సృష్టించారు. 18 చేతులతో యుద్ధానికి సిద్ధమైన దుర్గాదేవికి ఆ దేవతల కూటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాన్ని గుర్తించి ఏపీ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను 15 మంది డైరెక్టర్లుగా పదవులు ఇవ్వడం సంతోషకరమని నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్వి రావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పదవుల ద్వారా సేవ చేయడంతో పాటు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీలు తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో నగరాల ప్రముఖులచే నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పాల్గొని చైర్మన్ డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్వి రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాన్ని గుర్తించి చైర్మన్ను 15 మంది డైరెక్టర్లుగా పదవులు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. అలాగే వివిధ దేవాలయాల చైర్మన్లుగా, సొసైటీ చైర్మన్లుగా కేటాయించారని చెప్పారు. వారిని స్మరించుకోవడం అంటే తమను తాము గౌరవించుకోవడంగా భావిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం మా సామాజిక వర్గాన్ని గుర్తించి వారిలో ఒక చైర్మన్ని, ఓ 15 మంది డైరెక్టర్లని శ్రీ నగరాలు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నియమించడం జరిగింది. అలాగే వివిధ దేవాలయాల్లోని చైర్మన్లుగాను, మెంబర్స్గాను, అలాగే అనేక కోఆపరేటివ్ సొసైటీలోను కూడా చైర్మన్లుగా వైజాగ్లోను, అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నియమించినటువంటి వారందరినీ కూడా ఈరోజు మన చిట్టినగర్ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి హాల్ నందు వాళ్ళందరినీ సత్కరించుకోవడానికి గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, ద్వార్ రామారావు ఎమ్మెల్సీ, అలాగే బేగ్ గారు, ఇంకా మన స్థానిక మేయర్ గారు, మనకి మహేష్ గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చి వారందరూ సత్కరిస్తున్నారు. వారందరూ కూడా సత్కారం చేసి పార్టీ ఇచ్చిన పదవుల్ని నిజాయితీగా ఉండి వాళ్ళు చక్కగా సర్వీస్ చేసి ప్రజలకు మన్ననలు పొందాలని చెప్పేసి సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అయితే దురదృష్టవశాత్తు 2024 ఎన్నికల్లో శాసనసభలో అడుగుపెట్టవలసినటువంటి నగరాల సామాజిక వర్గం అనేక కారణాల వలన సాధ్యం కాలేకపోయింది. కనీసం ఇప్పటికైనా సరే ఆ స్థాయిలో శాసనమండలికి కానీ శాసనసభకు కానీ ఉపయోగపడే విధంగా మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున విన్నవిస్తున్నాను.
నమస్కారం అండి. శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంచే నామినేట్ చేయబడినటువంటి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్స్, వివిధ గుడుల నుంచి వచ్చినటువంటి కమిటీ మెంబర్స్కి ఈరోజు సంఘం తరపున సత్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రవీంద్ర గారికి, మేయర్ గారికి, అట్లాగే దువ్వ రామారావు గారికి, బుల్లయ్య గారికి, బేగ్ గారికి వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క సంఘం ఆవిర్భవించి నుంచి అనేక రకాలైన కృషి పట్టుదలతో ప్రభుత్వాలని ద్వారా మేము అనేక రకాలు సాధించుకోవడం జరిగింది. అట్లాగే కార్పొరేషన్ డివైడ్ అవ్వడం కానీ, అట్లాగే సెపరేట్గా ఈ యొక్క కార్పొరేషన్లో అంటే డివైడ్ చేసి రావడం కానీ జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాలకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా నగరాల సామాజిక వర్గాన్ని గుర్తించి సరైనటువంటి పదవులు ఇస్తూ ఈ యొక్క నగరాలకి సహకరించాలని కోరుచున్నాం. డెఫినెట్గా కూటమి ప్రభుత్వంలో కూడా న్యాయం చేకూరుతుందని తెలియజేసుకుంటూ, నగరాలు ఐక్యంగా ఉండి అనేక జిల్లాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు వచ్చి డైరెక్టర్లకు వచ్చి ఇక్కడ వాళ్ళకి సత్కరించడం వాళ్ళకి మీ చాలా సంతోషంగా తెలియజేసి వాళ్ళు రావడం కూడా చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో శ్రీనగరాల సంఘం ఆధ్వర్యంలో యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను, ఫౌండర్ ప్రెసిడెంట్గా మా ఎన్వీ రావు గారు కానీ, అట్లాగే కమిటీ మెంబర్స్గా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ సేర వెంకటరావు గారిని, అట్లాగే అడ్డూరు రామ్ గారు కానీ మేమందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్ని, అన్ని ప్రాంతాలని సందర్శించి నగరాల ఐక్యతకి తోడ్పాటు తీసుకువస్తూ, అలాగే నగరాలు ఐక్యంగా ఉండేటట్టు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ, అలాగే ఇంకా ఆ స్థాయికి తగినటువంటి పదవులు మేము రాబట్టడానికి ప్రయత్నం చేస్తామని, దానికి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందూ భూములను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పేర్కొన్నారు. నేడు హిందూ దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, అంతేకాక ఇతర దేశాల జెండాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అసోసియేషన్ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గొల్లపూడిలోని పద్మావతి ఫంక్షన్ హాల్ నందు ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, రాధా మనోహర్ దాస్తో పాటు పలువురు స్వామీజీలు హాజరయ్యారు. అనంతరం శివస్వామి మాట్లాడుతూ సుమారు 1000 మంది న్యాయవాదులు హాజరయ్యారని చెప్పారు. హిందువులపై జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాల భూముల కబ్జా అంశంపై చర్చించామని చెప్పారు. అలాగే మన దేశం, ఇతర దేశాల జెండాలు ఎగరడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. భారత్ మాతకి జై. పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులతో కలిసి ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే ఒక వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి 150 బార్ అసోసియేషన్ నుంచి సుమారుగా 1000 మంది లాయర్లు విచ్చేశారు. అలాగే వివిధ సాంప్రదాయాలతో కూడిన మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు ఒక 16 మంది కూడా పిలిచాం. అందరూ కూడా విచ్చేయడం జరిగింది. అందరి యొక్క నినాదం ఒకటే: హిందువుల మీద జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, హిందూ దేవాలయాల ఆస్తులు కబ్జా గురవుతున్న విషయంగా, మరియు హిందూ కార్యకర్తల మీద పెడుతున్న నేరాలు, అలాగే ఈ రాష్ట్రంలో ఇతర దేశాల యొక్క జెండాల యొక్క రెపరెపలు ఏ విధంగా ఎగురుతున్నాయో మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా ఖండిస్తూ న్యాయవాదులందరూ అందరూ కూడా కలిసి ఈ యొక్క ధర్మానికి ఒక భద్రతా భావాన్ని, ఒక స్ఫూర్తిదాయకంగా ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన స్పందన లభించింది. ఇవన్నీ కూడా పార్టీలకి, కులాలకి అతీతంగా ధర్మానికి చేరువుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. శుభం భూయాత్. ధర్మం నిలబడడానికి, ధర్మదేవతను కాపాడడానికి న్యాయదేవత యొక్క ఆశ్రయాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధర్మ విధ్వంసాన్ని నుంచి మన దేవాలయాల్ని, మన దేవాలయాల భూముల్ని, మన సంస్కృతిని రక్షించడానికి హిందూ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అది ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. విజయవాడలో ఈ పద్మావతి కళ్యాణ మండపంలో
ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం హిందుత్వాన్ని రక్షించుకోవడం. ఎందుకంటే ఈ దేశానికి ఆత్మ హిందుత్వం. ఇదొక సంతలాగో ఒక సత్తర్లాగో చేయాలి అనేటువంటిది, ఈ దేశాన్ని ముక్త చేయాలనేటువంటి భావన కలిగినటువంటి విదేశీ భావజాలం నుంచి ఈ దేశాన్ని అస్థిరపరచాలనేటువంటి ఈ దుష్ట మనస్తత్వం కలిగినటువంటి కొన్ని పార్టీల నుంచి, కొన్ని రకాల ఇజాల నుంచి మేము నిజాలని బయటపెట్టి ఈ దేశం అఖండంగా ఉండడం కోసం, మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తు చేయడం కోసం ఇప్పటిదాకా దేవాలయాల భూముల విషయంలో, దేవాలయాల ఆస్తుల విషయంలో, దేవాలయాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీయడం కోసం, ప్రశ్నించడం కోసం, దేవాలయాల కేంద్రంగా ధర్మ పోరాటాన్ని కొనసాగించడం కోసం ఈ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటిది ఏర్పడి ఇప్పుడు న్యాయవాదులతో, పూజ్య స్వామీజీలతో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం మన విజయవాడలో జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఇంకా చాలా చోట్ల కూడా జరుగుతుంది. ఎన్నో మార్పులకి ఇది కారణం అవుతుంది. మన రాష్ట్రాన్ని, ఈ తెలుగు నేలని, ఈ సంస్కృతిని, మన దేవాలయాల్ని కాపాడుకునేదానికి ఇది ఒక తొలి అడుగుగా మా యొక్క ప్రయత్నం మేము మొదలుపెట్టాం. మిగిలినటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా దీన్ని సహకరించి, సామాన్యులు కూడా సహకరించి ఏం చేయగలరో అది చేయడం ద్వారా మన పూర్వీకులు ఇచ్చినటువంటి వారసత్వ సంపదని వచ్చే తరానికి అందిద్దాం. దానికోసం జర్నలిస్ట్ మిత్రులు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. పూజ్య స్వామీజీల యొక్క మార్గనిర్దేశకత్వంలో ఆలయాల సంరక్షణ, ఆస్తుల పరిరక్షణ అనేటువంటి ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఒక చక్కని కార్యక్రమంగా దీన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి కూడా న్యాయవాదులు స్పందించి మేము చేతులు కలుపుతాము మీతో అని చెప్పి ఈ కార్యక్రమానికి విచ్చేయటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. భవిష్యత్తులో కూడా ఈ వ్యవస్థ ద్వారా, ఈ ఫోరం ద్వారా అనేకమైనటువంటి చర్యలను తీసుకోవడమే కాకుండా చట్ట సవరణలు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తీసుకోబోయే తీర్మానాలన్నీ కూడా కేవలం హిందుత్వ వాదనని బలపరచడం, అలాగే ఆలయాల పరిరక్షణ, వీటి మీదే ఉంటుంది. మనం జనం అనుకున్నట్టుగా ఇతరుల గురించి కాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి అనే నినాదంతోనే దీన్ని మనం సాధించడం జరిగింది. మనకి దాంట్లో భగవంతుడు చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అని, ఎక్కడైతే అధర్మం తాండవిస్తుందో అక్కడికి వెళ్ళి నేను ధర్మాన్ని రక్షిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ఎలా చెప్పాడో, న్యాయవాద మిత్రులందరూ కూడా మరి ఈ పూజ్య స్వామీజీల యొక్క మార్గనిర్దేశకత్వంలో అటువంటి అధర్మాన్ని అనగదొక్కి ధర్మ వ్యవస్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ముందుకు వెళతారని, అలాగే ఎక్కడైతే ఆలయాల ఆస్తుల్ని దోచుకుంటున్నారో లేదా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారో వాటన్నిటికి కూడా ఆలయాల సంరక్షణకి ఉపయోగిస్తామని. ఎందుకంటే ముఖ్యంగా మీరు కొన్ని ఆలయాలు చూస్తే ఎప్పుడో శిథిలావస్థకి చేరుకోవడం జరిగింది. మరి ఈ శిథిలావస్థకి ఎందుకు వెళ్ళినాయి అంటే వాటి ఆస్తులందరూ కూడా ఎవరెవరో భక్షించి వేయటం జరిగింది. మరి ఆలయాలు మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చుకోవాలన్నా, అవి జీవన ప్రయాణాన్ని చక్కగా సాగాలన్నా, అందులో పనిచేస్తున్న పౌరోహితులకు కానీ, వర్కర్స్కి కానీ వాళ్ళకి కావలసినటువంటి వేతనాలు ఇవన్నీ కూడా అందించాలన్నా, నిత్య దీప నైవేద్యాలు సాగాలన్నా కూడా ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. కాబట్టి నిధులు దుర్వినియోగం కాకుండా చూడటంలో మా విధులు మేము నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం కోసమే ఈ న్యాయవాదుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. స్త్రీశక్తితో మహిళా సాధికారతకు సరికొత్త ఉత్తేజం వచ్చిందని, లబ్ధిదారులు ఆనందంతో చెబుతున్న మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ను సందర్శించి వివిధ మార్గాల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సులోని మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, పథకం ఎలా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా, మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అంటూ మాటలు కలిపారు. విద్యార్థులతోనూ ముచ్చటించారు. పథకం చాలా బాగుందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవంటూ ముఖంపై చిరునవ్వుతో బదులిచ్చారు. ఏవైనా ఇబ్బందులుంటే 1100 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్పొచ్చని కలెక్టర్ సూచించారు.
విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో శ్రీ సీనా నాయక్ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బెజవాడ అమ్మవారి దివ్యత్వాన్ని పెంచేందుకు మరియు ప్రయాణికులకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో అమ్మవారి 2 భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బయలుదేరే ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం ఆశీర్వాదంతో సాగాలని ఈవో శ్రీ శ్రీనా నాయక్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకునే బ్లాక్లో ఒక భారీ చిత్రపటం, అలాగే బయలుదేరే డిస్పాచర్ బ్లాక్లో మరొక భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. విమానాశ్రయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో పెరిగిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఈవో గారికి ఆలయ సిబ్బందికి డైరెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. జాతవేదో లక్ష్మీ మనపగామిని హిరణ్యం ప్రభోదం గావో దాస్యోశ్వానాం పురుషానహం ప్రయదో జుహుజాదాజ్యమన్వహం పంచనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే विष्णुपत्नी कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम चैतन्यार्घ्य समाराध्य चैतन्य कुसुम प्रिया सदा तुष्टा करुणादित्य पागला दक्षिणा दक्षिणाराध्याधरस्मेर मुखाम्बुजा स्तोत्र प्रियास्तु देमदे श्रुति संस्तुत वैभवा विश्वमाता जगद्धात्रे विशालाक्षे विरागिणी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पंचमे पंचभूते हे पंचसंध्योपचारिणी धराधर सुधा धन्या धर्मिणी धर्मवर्धिनी बंधुरघुसमप्रख्या बाला लीला विनोदिनी मंगली सुखकरी सुवेशाढ्या सुवासिनी सुवासिन्यर्जन प्रीता शोभना सिद्धमानसा दर्पण संतुष्टा पूर्वजा त्रिपुराम्बिका मुद्रा समाराध्या त्रिपुरा श्रेव शंकरे साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टगोरहे विधेमहविषाभयो अश्वक्रान्ते रथक्रान्ते विश्वक्रान्ते वसुंधरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो दुर्गाम्बिका देव्यै नमः पादाविन्दयोः वेदोक्तसवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पय सर्व अपराध క్షమ అమ్మవారి దూసరి వీడు అమ్మవారు చూపిస్తుందండి. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్ర పౌత్ర ప్రపౌత్రాంశ్చ దేహి మే పరమేశ్వరి. మీ మనసులో ఉన్న సంకల్పం యొక్క కోరిక అమ్మవారి చెప్పి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. దుర్గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూనీలా సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కొల్లు, ఎంపీ కేశినేని. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ నేతలు కొట్టేది ఆదిగారి జీవీ మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.